గత చాలా సంవత్సరాల కాలం నుండి వినాయక చవితి పైన, వినాయక విగ్రహాల తయారీపైన చాలా రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఆధునిక సమాజంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలనేటువంటి దృఢ సంకల్పంతో ప్రజలు, విద్యార్థి ఉద్యోగ సంఘాలు, అన్ని రకాలైనటువంటి సామాజిక సంఘాలందరూ కలిసి మట్టి వినాయకులనే పూజించాలి, సింథటిక్గా తయారైనటువంటి పిఓపి వినాయకుల్ని పూజించకూడదు, అలాంటివి వాడకూడదు అనేటువంటి సంకల్పంతో అందరూ ముందుకు వస్తున్నారు. దానివల్ల ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైనటువంటి వాటిల్లో సింథటిక్ కెమికల్స్ అన్నీ తయారయ్యి వివిధ రకాలైనటువంటి రంగులతో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలను చెరువులలో నిమజ్జనం చేయడం వల్ల వాటికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పొల్యూటెంట్స్ ఆ చెరువులో కరిగిపోయి వాటి ద్వారా పశువులకు కానీ జంతువులకు కానీ వాటి ద్వారా వివిధ రకాలైనటువంటి జీవులకు అవి ప్రమాదకరంగా మారుతున్నాయి. జీవులలో బయోమాగ్నిఫికేషన్ ద్వారా వివిధ రకాలైనటువంటి రసాయనాలు మానవులలో పెరుగుతున్నాయి. దానివల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధుల బారిన పడుతున్నారనేటువంటి విషయం ద్వారా ఈ రసాయనాలతో కూడినటువంటి వినాయక విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలనే వాడాలి. ఆ మట్టి వినాయక విగ్రహాలని మళ్ళీ చెరువులలో నిమజ్జనం చేసినట్టయితే ఎలాంటి కాలుష్యం అనేటువంటిది రాకుండా అందరికీ ఉపయోగపడే రీతిలో ఆ దేవుడి యొక్క కృప మన పైన ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మన గౌరవ ప్రిన్సిపల్ గారు అలాగే అధ్యాపకుల యొక్క ప్రోద్బలంతో విద్యార్థుల యొక్క సహాయ సహకారంతో ఈరోజు మనం మట్టి విగ్రహాలను తయారు చేసుకుంటున్నాం. విద్యార్థుల ద్వారా తయారు చేసుకున్నటువంటి విగ్రహాలను మీరు ఇంటికి తీసుకెళ్ళండి, వీటినే పూజించి వీటిని మళ్ళీ నిమజ్జనం చేసి ఆ దేవుడి యొక్క కృపను పొందాలని కళాశాల పక్షాన, ప్రిన్సిపల్ గారి పక్షాన అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. మీరు మన కాలేజీలనే కాకుండా ఊరూరా తీసుకెళ్ళి మీరు యూత్ కాబట్టి మీరే భజనలు ఇది చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీ పెద్దవాళ్ళని కన్విన్స్ చేస్తూ మ్యాక్సిమం మట్టి విగ్రహాలనే పూజించేటటువంటి విధంగా మీరు తయారు చేయాలని చెప్పి ఫ్యూచర్ కోసమైనా అందరూ ఆలోచించేటటువంటి విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ మధ్యాహ్న కాలంలో మనము ఈ మట్టి విగ్రహాలను, వినాయక విగ్రహాలను చాలా కష్టపడి పిల్లలందరూ తయారు చేశారు. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ బికాజ్ ఇట్ ఈస్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరికీ ఒక అవేర్నెస్ని కల్పించడం అన్నమాట. మనము చూస్తున్నాము బయట చాలా వరకు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు, వాటికి ఉండేటువంటి సింథటిక్ కలర్స్ అన్నీ కూడా అవి పర్యావరణానికి చాలా ప్రమాదకరమైనవి. అంతేకాకుండా ఇప్పుడు ఈ దాంట్లో ఉండేటువంటి కెమికల్స్ ఏంటంటే కాల్షియం సల్ఫేట్ అండ్ జిప్సమ్ని వాడుతూ ఉంటారు. ఇవి మనకి పర్యావరణానికి, మొక్కలకి, జంతువులకి, చివరికి మానవులకి కూడా చాలా హాని కలుగజేస్తూ ఉంటాయి. దీనివల్ల అవి నిమజ్జనం చేసినప్పుడు ఈ విగ్రహాలని దాంతో వాటర్తో పాటు కలిసి మన దేహంలోనికి ఆ కెమికల్స్ ప్రవేశించి చాలా హానికరమైనటువంటి వ్యాధులను, క్యాన్సర్ బారిన పడేలాగా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలందరికీ మంచి అవేర్నెస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. చక్కగా విగ్రహాలను తయారు చేశారు. కానీ దీని వెనుక ఉన్న ముఖ్య రహస్యం ఏంటి అంటే కలర్స్ని, సింథటిక్ కలర్స్ని మరియు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి కెమికల్స్ని వాడకుండా ఉండాలనేటువంటి ఈ ముఖ్య ఉద్దేశాన్ని దీని ద్వారా తెలియజేస్తున్నాము. దీని వల్ల పిల్లలందరూ అవేర్నెస్ పొంది ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఇంకా మీ సొసైటీలో అందరికీ ఈ అవేర్నెస్ని అందించి ఇలాంటి మట్టితో చేసినటువంటి ఈకో ఫ్రెండ్లీ గణేష్లను మనం పూజించి తర్వాత వాటి ద్వారా మనము పర్యావరణానికి మేలు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. యాక్చువల్గా నేను మట్టి వినాయకులు అనేది ఇక్కడ చూశాను. నా చిన్నప్పుడు ఏమైందంటే, చిన్నప్పుడు అంటే ఇప్పుడు కూడా నేను వెళ్ళేది కానీ మనకు టైం లేకపోవడం నేను వెళ్ళకపోయేది. నేను 8th 9th క్లాస్ చూసిన మా పక్క విలేజ్ ఉంది శ్రీనగర్ అని, అక్కడ చిన్న విగ్రహం పెడతారు, మట్టితో చేసింది, ఇప్పటికీ చేస్తారు. అదే యాక్చువల్గా ఆ చిన్నదాన్ని పెద్ద ఘనంగా చేస్తున్నాడు, ఊరేగంతో చేస్తారు. కాబట్టి మట్టి వినాయక చిన్నదే వాడు. అప్పటి నుంచి నేను 8th 9th క్లాస్ నుంచి చూస్తున్నా, ప్రతిసారి వెళ్ళేది వాళ్ళ విలేజ్. నైట్ 10 11 దాకా చూసుకుని వచ్చేది. సో
సో నేను ఆ రోజు ఏమైందంటే మాకు ముందు రోజు ఏమైందంటే దీని మీద ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఎగ్జామ్ పెట్టారు. అయితే అప్పుడు ఏం చేశానంటే నేను దేనికోసం డాటా సేకరించినప్పుడు అందులో దీని గురించి రాశారు ఏ విధంగా వాటర్ ఏ విధంగా కలుషితం అవుతుంది అనేది. సో తర్వాత ఏమైందంటే నేను పీజీలోకి వచ్చాక నేను వాడ ఒక 2-3 వినాయకులను డొనేట్ చేసేది ప్రతిసారి. సో తెలిసిన తర్వాత ఏమైందంటే నేను వాళ్ళు మా చందా కోసం వచ్చినప్పుడు ఏం చేసింది చందా ఇవ్వకపోయేదిగా మీరు మట్టి వినాయక పెట్టండి దానికి ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి. సో నేను ఆ రోజు నా బుక్లో కొన్ని పాయింట్స్ చదివిన దీని గురించి ఏ విధంగా మన చెరువులు మన కుంటలు మనం తీసుకుని మళ్ళీ చెరువులో వాటర్ వేయాల్సిందే కదా. ఇందులో ఉన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది అడిషన్స్ లేక కలర్స్ అనేది ఏ విధంగా కలుషితం అవుతుందో అది దానివల్ల ఏమైందంటే జలచరాలు ఉండే కదా ఆవులు కానీ పశువులు కానీ పోయి మన అందులో పెరిగే ఫిష్ ఇవన్నీ ఈ వాటర్ని తాగడం వలన అందులో ఈ రెసిడ్యూస్ ఉండిపోతాయి. అవి అందులో మొత్తం డిజాల్వ్ కాక వాటి జీర్ణాశయంలో ఉండిపోతాయి. వీటి వలన వాటికి ఈ వ్యాధులు అనేక రకమైన క్యాన్సర్ కారకాలు లాంటి వ్యాధులు వచ్చి ఇక మొత్తం ఆ భూమి మీద జీవరాశి అనేది కూడా దాని యొక్క మనుగడకే ప్రశ్నార్థకం అయ్యే సమస్య ఏర్పడిపోతుంది. సో దీని మీద గత దశాబ్ద కాలం నుంచి చాలామంది రాంబాబు సార్ చెప్పినట్టుగా సామాజిక సంస్థలన్నీ వివిధ మట్టి వినాయకులను వాడాలనే అవేర్నెస్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా మన కాళ్ళు కూడా ఈరోజు స్టార్ట్ చేయడం అది చాలా ఆనందదాయకం. మరియు మీరు కూడా ఇప్పుడు మనము బతుకుతూ మన నెక్స్ట్ తరాల వాళ్ళకి కూడా మంచి వాతావరణం కలిగించాలంటే ఇలాంటి ఈ వాతావరణం కలుషితం కానీ కార్యక్రమాలు చేసి ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇలా దీనివలన మనకు దేవుని కృప ఉండడంతో పాటు